ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ రోజు నేను 4 ట్రేడ్స్ తీసుకున్నా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు నేను ఆ 4 ట్రేడ్స్లో ఎన్ని ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయినాయి, ఎన్ని ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ మీరు ఎక్కడ నేను ఏ పాయింట్లో ట్రేడ్స్ తీసుకున్నాను అని చెప్పేసి చూడండి. దాని తర్వాత నేను అక్కడ ఆ పాయింట్లో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, 24,750 నేను ప్రీమియం ఆన్ చేసి పెట్టుకున్నా. 12 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ ఛాన్స్ వచ్చేలాగుంది. ఓకే 1 లాట్తో నేను ట్రేడ్ తీసుకున్నా. ఇందులో 24,750 పుట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, 148.25 ప్రైస్ దగ్గర ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఈ ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ పాయింట్లో నేను ట్రేడ్ తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత 10 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ నాకు స్టాప్ లాస్ అయితే పెట్టేస్తున్నా. నేను ఫస్ట్ 131 దగ్గర బఫర్ కోసం వదిలేసిన. $137.05 దగ్గర స్టాప్ లాస్ పెట్టేసిన నేను. ఓకే, 11 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. టార్గెట్ వచ్చేసి 24,600 నా టార్గెట్. ప్రజెంట్ అయితే 90 కాస్ట్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఫస్ట్ ట్రేడ్ నాది. టార్గెట్ అయితే 30 పాయింట్స్ పెడుతున్నా ఫస్ట్. ఓకే, 40 పాయింట్స్ పెట్టేస్తా. 1:3కి పెడుతున్నా. ఓకే, ప్రజెంట్ 200 మైనస్లో ఉంది. చూద్దాం, ఇక్కడ 200 దగ్గర మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తే నేను ఇంకా ఒక 2 లాట్స్ యాడ్ చేస్తా. ట్వెల్వ్ 13 పాయింట్స్ అవుతుంది ఇండెక్స్లో స్టాప్ లాస్. ఇక్కడ 200 నుండి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది అనుకోండి, నేను ఇంకా ఒక 2 లాట్స్ యాడ్ చేస్తా. ఓకే, 200 నుండి అయితే రిజెక్షన్ తీసుకొని వస్తుంది. ఆ లోని క్రాస్ అవుతే నేను ట్రేడ్ ఇంకా యాడ్ చేస్తాను. ఓకే,
ఓవరాల్గా 225 క్వాంటిటీ అయింది. 2 లాట్స్ యాడ్ చేసిన. ఫస్ట్ నేను 75 క్వాంటిటీతో తీసుకున్నా, దాని తర్వాత 2 లాట్స్ యాడ్ చేసిన. ఓవరాల్గా 225 క్వాంటిటీ, 3 లాట్స్. ఓకే, ప్రజెంట్ అయితే 3000 అలా ఉంది. చూద్దాం కింది నుండి. ఇప్పుడు మనకి 154 దగ్గర చూపిస్తుంది, యావరేజ్ ప్రైస్ చూపిస్తుంది. అంటే నేను కింద పెట్టిన కదా, దాని తర్వాత మళ్ళీ 2 లాట్స్ యాడ్ చేసిన కదా, ఓవరాల్గా మనకి యావరేజ్ చేసి 154 దగ్గర చూపిస్తుంది, 154.30 దగ్గర చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ కింద చూడవచ్చు, ఇది ఫస్ట్ ట్రేడ్ నాది 3600 అలా ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనకి 24 పాయింట్స్ అలా వచ్చాయి. ఇక్కడ నుండి 19 పాయింట్స్. మనకి ట్రేడ్ అయితే కరెక్ట్ ప్లేస్లో తీసుకున్నాం. ఓకే, 4000, 4400, 47. ఓకే, స్టాప్ లాస్ అయితే తీసేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ 600 జోన్, 24,600 దగ్గర పుట్ రైటర్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 600 దగ్గర నుండే మనకి మళ్ళీ బయ్యింగ్ రాదు కదా, 610, 620 దగ్గర నుండి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే నేను కొంచెం ముందే బుక్ చేసుకుంటా. 28 పాయింట్స్ వచ్చినాయి ఇప్పటివరకు మనకి. ఓకే, 5000.
ఓకే, నేను స్కాల్పర్ మోడ్ అయితే రెడీగా పెట్టేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్లో ఎక్కడి నుండి రిజెక్షన్ తీసుకుంటుందో తెలియదు. నేను ఆల్రెడీ 3 లాట్స్ పెట్టిన, అందుకనే మళ్ళీ ఇంకా మైనస్ వస్తే ఎక్కువ మైనస్ పోతుందేమో అని చెప్పేసి నేనైతే రెడీగా పెట్టుకున్నా స్కాల్పర్ మోడ్. ఓకే, నేను ఇక్కడైతే నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు కింద 5831 వచ్చింది దీంట్లో ప్రాఫిట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ బుక్ చేసుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు 5831. ఇది నా ఫస్ట్ ట్రేడ్లో 154 దగ్గర తీసుకున్నా, 180 దగ్గర నేను నా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నా. ఓకే 24,750 పుట్లో నేను అదే ప్రీమియంలో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా, ఇప్పుడే తీసుకున్నా. ఓకే, ఈ ప్లేస్లో తీసుకున్నా. ఓకే, సేమ్ ప్రీమియంలో తీసుకున్నా. 1:2 పెట్టేసిన రిస్క్ రివార్డ్ అయితే. 24,750 పుట్. మనకి ఫస్ట్ ట్రేడ్లో 5,800 అలా ప్రాఫిట్లో ఉండే. ఓకే, స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతుంది. ఇది 20 SMA నుండి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఈ ట్రేడ్ మళ్ళీ తీసుకున్నా, బట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి 5,800 ప్రాఫిట్ ఉండే, 4,953 అయిపోయింది ఇందులో. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. 24,700 పుట్లో తీసుకున్నా, 148.20 దగ్గర తీసుకున్నా. ఓకే, 1 లాట్తోనే తీసుకున్నా ఇందులో కూడా. ఫస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. స్టాప్ లాస్ హిట్ అయిపోయేలా ఉంది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 315 మైనస్ వచ్చింది ఈ ట్రేడ్లో. అంటే ట్రెండ్ లైన్ క్రాస్ చేస్తుంది, ఇంకా కిందికి వచ్చేస్తుంది. 24,600 కింది క్రాస్ చేసి కిందికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను అక్కడ ట్రేడ్ తీసుకున్నా, బట్ అక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 423 మైనస్ వచ్చింది. ఇది థర్డ్ ట్రేడ్ నాది. ఓకే, నాకు ఇక్కడ పుట్ సైడ్ ఆపర్చునిటీ వస్తే తీసుకుంటా, ఎందుకంటే ఇక్కడ 8 పాయింట్స్ పోయింది. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ పాయింట్లో కింద తీసుకోవాలి, బట్ అక్కడ మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం అంటే అక్కడ ట్రెండ్ లైన్ దగ్గర నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకోలే, బట్ చెక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ తీసుకోవాలి నేను ఈ పాయింట్లో. ఇందులో ఆల్రెడీ 14 పాయింట్స్ పోయింది, మళ్ళీ నేను అక్కడ తీసుకుంటే 14 పాయింట్స్ స్టాప్ లాస్ ఇవ్వాల్సి వస్తుంది, అందుకనే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ అవుతే మనకి ఇంకా ఈజీగా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక స్పైక్ అయితే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఆలోచిస్తున్నా. అక్కడ వస్తే ట్రేడ్ తీసుకుందాం అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ 160 దగ్గరే నా ఎంట్రీ.
నేను తీసుకుందాం రెగ్యులర్గా నేను తీసుకునే దాని ప్రకారం. బట్ ఇక్కడ మళ్ళీ ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ట్రెండ్ లైన్ క్రాస్ అయితే తీసుకుంటా ఇక్కడ. వన్ 1:11 అవుతుంది టైం. ట్వంటీ SMA నుండి అయితే రిజెక్షన్ తీసుకొని వస్తుంది. ట్రెండ్ లైన్ క్రాస్ అవుతే నేను తీసుకుంటా దీంట్లో. ఓకే, బట్ చాలా పైన ఎగ్జిక్యూట్ అయింది. 24,750 పుట్లో తీసుకున్నా. ప్రీవియస్గా నేను దీంట్లో 2 ట్రేడ్స్ తీసుకున్నా ఆల్రెడీ. మార్నింగ్ తీసుకున్న 2 ట్రేడ్స్ ఇదే ప్రీమియంలో తీసుకున్నా. అందుకనే యావరేజ్గా మనకి 163.85 అని చూపిస్తుంది. యాక్చువల్గా అయితే 171 దగ్గర తీసుకున్నా. 171.55 దగ్గర నేను ట్రేడ్ తీసుకున్నా దీంట్లో. ఓకే, ట్రెండ్ లైన్ అయితే మంచిగా క్రాస్ అయింది. 5,000 ప్రాఫిట్ అలాగ అనిపిస్తుంది. యాక్చువల్గా నేను కింద 160 అన్నా కదా, అదే పాయింట్లో నేను ముందే 160 దగ్గర తీసుకొని ఉంటే బాగుంటుండే. కానీ అక్కడ ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసిన. ఇక్కడ నుండి 71 ఇక్కడ 9 పాయింట్స్ పోయింది మనం తీసుకునేసరికి పైకి. మనకి 24,600 వరకే ఛాన్స్ ఉంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పుట్ రైటర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు అక్కడ ఇంకా స్టిల్. ప్రెజెంట్ అయితే నేను 171 దగ్గర తీసుకున్నా. కాస్ట్లో ఉంది, చూద్దాం ఏమవుతుందో. ఫైవ్ మినిట్స్లో ఓకే, ఇక్కడ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. ఇక్కడ నుండి మనకి 13 పాయింట్స్, నేను స్టార్టింగ్లో అనుకున్న పాయింట్ నుండి 13 పాయింట్స్ వచ్చింది. ఈ ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అని చెప్పేసి. ఇంకా కమెంట్లో పుట్ రైటర్స్ గురించి, కాల్ రైటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సార్ దాని గురించి నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తా. నాకు దీంట్లో ఈ వీడియోస్ నేను స్కాల్పింగ్ వీడియో నాకు అన్నీ పెట్టాలంటే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. అందుకని చెప్పేసి నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. బట్ దాని గురించి నేను ఒక వీడియో చేస్తా. చాలా టాపిక్స్ గురించి చెప్పమని కూడా అడుగుతున్నారు. కాకపోతే దీంట్లో చెప్పాలి అని అంటే ట్రేడ్ చేసేటప్పుడు చెప్పొచ్చు, కాకపోతే అది చాలా లెంతీగా అయిపోతుంది. అందుకనే నేను చెప్పట్లేను. మీకు ప్రతి టాపిక్ గురించి నేను పక్కా ఒక వీడియో చేస్తా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, నాకు కిడ్స్ ఉన్నారని చెప్పా కదా, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ నేను ప్రతి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
రిస్క్ రివార్డ్ పెట్టేస్తున్నా. ఇక్కడ 171. ఓకే, ఈ పాయింట్లో నేను ట్రేడ్ తీసుకున్నా. 4th ట్రేడ్ ఇది నాది. తీసుకోవద్దు అనుకున్నా, బట్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, దీంట్లో కూడా మూమెంట్ వస్తుందేమో, 24,600 క్రాస్ అవుతే ఇంకెక్కువ మూమెంట్ వస్తుంది అని చెప్పేసి ట్రై చేసిన. ఇంకా నిఫ్టీ 50నే ఎందుకు మీరు నిఫ్టీ 50లో మాత్రమే ఎందుకు ట్రేడ్ చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఎందుకు చేయరు అని అడుగుతారు. నేను ప్రతి దాంట్లో చెక్ చేస్తా, బట్ నేను రెగ్యులర్గా ఎక్కువ నిఫ్టీ 50నే రెగ్యులర్గా నిఫ్టీ 50 చార్ట్ చూస్తుంటా కాబట్టి అది ఏ టైంలో ఎలా మూవ్ అవుతుంటుంది, ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ వస్తుంది, ప్రతిదీ నాకు అర్థమవుతుంటుంది. అంటే నేను దాన్ని హ్యాండిల్ చేయడానికి నాకు ఈజీ అనిపిస్తుంది నిఫ్టీ 50ని. నాకు బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా నా ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీలోనే చేసిన. బట్ అది వీక్లీ ఎక్స్పైరీ తీసేయడం వల్ల నాకు ఇంకా ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీ అది. దాని ప్రీమియమ్స్ చాలా హైగా ఉంటాయి. నేను ఆ రేంజ్లో లేదు నా దగ్గర క్యాపిటల్ ఇప్పుడు, అందుకనే నేను నిఫ్టీ 50లోనే చేస్తాను మ్యాక్సిమం. సెన్సెక్స్ అంటే ఇంకా అది ఫుల్ ఓలటైల్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను దాంట్లో ట్రై చేయను. బట్ చిన్న స్టాప్ లాస్ వస్తే మాత్రం నేను తీసుకుంటా. అది సెటప్ ప్రకారం, రెగ్యులర్గా నా రూల్స్ ప్రకారం చిన్న స్టాప్ లాస్ వస్తే సెన్సెక్స్లో కూడా చేస్తాను నేను. కానీ ఎక్కువ అయితే నేను బ్యాంక్ నిఫ్టీ 50లోనే ట్రేడ్ తీసుకుంటా. ట్రెండ్ లైన్ దగ్గర నుండి మళ్ళీ విక్కేస్తుంది, చూద్దాం. ఇక్కడ ట్రెండ్ లైన్ కింది, ఓకే, ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయితే చాలు, మనకి ఇంకొంచెం కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే 5100 అలా ఉంది. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్ ఉంది, ఆ సపోర్ట్ జోన్ నుండి క్రాస్ అయిపోయింది. ఓకే 610 అలా ఉంది. 600 దగ్గర మళ్ళీ మనకి బయింగ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ నుండి 7 పాయింట్స్ ఇక్కడ యాక్చువల్గా నా పాయింట్ ఇది, ఇక్కడ నుండి పెట్టుంటే 19 పాయింట్స్ వచ్చినాయి. మార్నింగ్ అదొక్క ట్రేడ్ తర్వాత మళ్ళీ కంప్లీట్గా సైడ్ వేస్ అయింది. ఇప్పుడే కొంచెం ఒక మంచి మూమెంట్ వస్తుంది అనిపించింది. మళ్ళీ అదే టైం చూద్దాం, ఇక్కడ 24,600 దగ్గర బ్రేక్ చేస్తే మంచి మూమెంట్ వస్తుంది. బట్ అక్కడ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది, ఎందుకంటే పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ.
ఈ 600 నుండి రిజెక్షన్ తీసుకొని పెద్ద స్పైక్ పైకి కూడా వేయచ్చు. మోస్ట్లీ ఇక్కడ కొంచెం ప్రాఫిట్తో బయటకు వచ్చేయడం బెటర్. నేను కింద తీసుకొని ఉంటే ఓకే ఓకే నేనైతే ట్రేడ్ క్లోజ్ చేసుకున్నా. 184 దగ్గర క్లోజ్ చేసుకున్నా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఈరోజు క్యాండిల్ ఓపెనింగ్ వచ్చేసి 24,720 దగ్గర ఓపెన్ చేసారు. మీకు ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తా. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది నిన్నటి డే హై నుండి రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి ఓఐ చేంజ్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఓఐ చేంజ్ చెక్ చేసిన. ఆ టైంలో 24,750 దగ్గర కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, పడేస్తామని చెప్పేసి. అందుకనే నా వ్యూ అప్పుడు డౌన్ సైడ్ ఉండే. నేను ఈరోజు తీసుకున్న 4 ట్రేడ్స్ కూడా పుట్ సైడే తీసుకున్నా. అప్పుడు నేను 2 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వచ్చి నాకు ఎక్కడ స్టాప్ లాస్ తక్కువ వస్తుంది అని చెప్పేసి నేను చెక్ చేసిన. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, ఫస్ట్ క్యాండిల్లో నేను 20 and 200 SMA మధ్యలో ఉంది. అక్కడ అది 200 క్లియర్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడ 200 నుండి రిజెక్షన్ తీసుకొని ఇక్కడ రెడ్ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ నా ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నా. ఈ రెడ్ క్యాండిల్లో ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నా. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ హై, ఈ ప్రీవియస్ హై నేను స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. అప్పుడు నా టార్గెట్ 24,600 ఉండే. ఓకే, నా టార్గెట్ 24,600 ఉండే. దాని తర్వాత ఇక్కడ నేను తీసుకున్నా కదా ఫస్ట్ ట్రేడ్ 75 క్వాంటిటీతో తీసుకున్నా ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కింది ఇక్కడ ఈ క్యాండిల్ని, ఈ గ్రీన్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో నాకు ఎందుకో సెటప్ కిందికి వస్తుంది, స్ట్రాంగ్ ఉంటుంది అనిపించింది. క్యాండిల్ నాకు చాలా స్ట్రాంగ్ అనిపించింది. నా వ్యూ కూడా కిందికే ఉంది. సేమ్ టైం నేను 5 మినిట్స్ 15 మినిట్స్ అన్నీ చెక్ చేసిన. అన్ని టైం ఫ్రేమ్లో కూడా 220 SMA క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పేసి నా వ్యూ మొత్తం కిందికే ఉండే. ఓకే, అందుకనే ఇక్కడ మళ్ళీ ఇంకా 2 లాట్స్ యాడ్ చేసిన. ఓవరాల్గా 225. ఓవరాల్గా ఈ ట్రేడ్లో నేను 3 లాట్స్తోనే తీసుకున్నా. ఓకే, ఇక్కడ 24,600 దగ్గర వరకు నా టార్గెట్ ఉండే. ఓకే, అక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. నాకు ప్రీమియంలో ఆల్మోస్ట్ 32 పాయింట్స్ నేను 32 పాయింట్స్ బుక్ చేసిన ఫస్ట్ ట్రేడ్లో. ఓకే, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఇక్కడ 20 SMA దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఈ క్యాండిల్ హై, ఈ విక్ ఉంది కదా, ఈ విక్కి నేను స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. ఓకే, టార్గెట్ వచ్చేసి ఇంకా ఇది 24,600 క్రాస్ చేసింది కదా, ఇంకా కిందికి వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ నా నెక్స్ట్ టార్గెట్ 24,550 ఉండే. ఆ 550 వరకు అనుకున్నా. బట్ ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ 24,650 దగ్గరికి వెళ్ళింది. అక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, దీంట్లో నాకు 11 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకున్నా నేను. థర్డ్ ట్రేడ్ నాకు వెంటనే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ మార్కెట్ మళ్ళీ 24,650 దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ తక్కువ వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఒక స్టాప్ లాస్ తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ట్రై చేసిన. సేమ్ టార్గెట్ మళ్ళీ ఇక్కడికే ఉండే, 24,550 దగ్గరికి టార్గెట్ ఉండే. బట్ ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ చేసింది. ఓకే, ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దీంట్లో నాకు 450 మైనస్ అలా వచ్చింది. ఓకే, ఫోర్త్ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా అయితే ఫోర్త్ ట్రేడ్ నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నా. బట్ అది మళ్ళీ ట్రెండ్ లైన్ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుందేమో అని చెప్పేసి ఇక్కడ నేను వెయిట్ చేసిన. బట్ నేను ఇక్కడ నుండే పెట్టుంటే, ఇక్కడ ఈ పాయింట్లో పెట్టుంటే నాకు టార్గెట్ 40 పాయింట్స్ అలా వచ్చాయి. బట్ ఇక్కడ మళ్ళీ ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకొని వెళ్తుందేమో అని చెప్పేసి నేను అక్కడ వెయిట్ చేసిన. దాని తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ ఇక్కడ క్రాస్ చేస్తుంది అని చెప్పేసి
ఇంకా ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను తీసుకుందాం అనేలోపు ఇంకా మార్కెట్ ఆల్రెడీ 4-5 పాయింట్స్ ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. ఓకే, నేను ఈ పాయింట్లో ఈ ట్రెండ్ లైన్ క్రాస్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకున్నా. టార్గెట్ అయితే ఇక్కడి వరకే ఉండే, ఎందుకంటే ఇదే పాయింట్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి ఇదే పాయింట్కి నేను టార్గెట్ పెట్టుకున్నా. ఇందులో నాకు 900,000 అలా వచ్చింది ప్రాఫిట్. ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయినా, ట్రేడ్ క్లోజ్ చేసుకున్నా. ఓకే, ఈరోజు నేను తీసుకున్న 4 ట్రేడ్స్ ఇవి. 4 ట్రేడ్స్లో ఇందులో టార్గెట్ వచ్చింది, ఇందులో టార్గెట్ వచ్చింది, బట్ ఈ 2 స్టాప్ లాస్ హిట్ అయిపోయినాయి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈరోజు 4 ట్రేడ్స్ తీసుకున్నా. ఇందులో 24,750 పుట్లో 3 ట్రేడ్స్ తీసుకున్నా. మీకు 375 క్వాంటిటీ కనిపిస్తుంది, బట్ ఇక్కడ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నా. ఓకేనా, దీంట్లో నాకు 5,906 వచ్చింది. దాని తర్వాత 24,700 పుట్లో నేను ఒక ట్రేడ్ తీసుకున్నా 1 లాట్తోని 75 క్వాంటిటీతోని. ఓకే, 148.20 దగ్గర బై చేసి 142.55 దగ్గర నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఇందులో 423 మైనస్ వచ్చింది. ఓవరాల్గా ఈరోజు 4 ట్రేడ్స్లో 5,482 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ డేని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.